నైస్ స్టోరీ లైన్ అండ్ గ్రౌండెడ్ ట్రీట్మెంట్. ఈ సినిమాలో స్వాతిని బాగా వాడారు. ఎంత బాగా వాడారో తెలుసుకోవాలంటే లెట్స్ మూవ్ ఇన్ టు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. సినిమాలు చూసి ఎవరు సరిపోతారా? ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆలి ఎవరి తాలూకైనా ఇవాళ దీని మొగుడు మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకే. హలో మై మూవీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మూవీ ఫ్రెండ్. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆంధ్ర కింగ్ తాలూకా. కాదు ఆంధ్ర కింగ్ ఒక వీరాభిమాని తాలూకా మూవీ రివ్యూ. తెలుగు సూపర్ స్టార్ 100వ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోద్ది. ఎంత ప్రయత్నించినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన చాలా ఫ్లాప్స్ ఉంటాయి. సో ఏ ఫైనాన్షియర్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఏం చేయాలో పాల్పోయిన పరిస్థితుల్లో ఆయన అకౌంట్లోకి 3 కోట్లు పడతాయి. ఆ 3 కోట్లు ఎవరైనా తెలుసుకుంటే అది ఆయన అభిమాని తెలుస్తుంది. నేను ఎప్పుడు కలవని ఆ అభిమాని నాకు ఎందుకు సాయం చేస్తాడు అని అనుకుని ఆ అభిమాని కలవడానికి ఈ సూపర్ స్టార్ వెళ్తాడు. ఆ ప్రయత్నంలో ఆ అభిమాని స్టోరీ తెలుసుకుంటాడు. అదే ఈ సినిమా స్టోరీ. ఇది 1980s to 2000s జరిగిన స్టోరీ కాబట్టి అప్పుడు ఇంకా మనకి రాష్ట్రం విడిపోలేదు. అందుకనే ఆంధ్ర కింగ్ అని పెట్టారు. సో ఆంధ్ర కింగ్ ఇస్ రైట్ టైటిల్. సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా ఫాస్ట్ పేస్లో స్టార్ట్ అవుతుంది. సూపర్ స్టార్ ఇంట్రడక్షన్, ఆయన సినిమా ప్రాబ్లమ్స్, ఆ మనీ అరేంజ్ చేయడం అన్నీ ఫస్ట్ 10 minutes జరిగిపోతుంది. ఫస్ట్ 10 minutes చూస్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ ఫస్ట్ 10 minutes మీరు చాలా స్టోరీ చూపించారు. అలాగే సినిమా అంతా ఫాస్ట్గా ఉంటుందేమో అనుకున్నాను యాక్చువల్ నేను. బట్ అది తప్పు నాకు తర్వాత తెలిసింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆ టైంలో నాకు ఏమనిపిస్తుంది అంటే రామ్ ఇసరి గ్యారంటీ హిట్ కొడుతున్నాడు, ఇంతవరకు చాలా బాగుందని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత వెంటనే సినిమా గోదావరి జిల్లాకి వెళ్ళిపోతుంది. హీరో చిన్నప్పటి టైంలో ఆయన సినిమాకి వెళ్ళడం, తర్వాత ఆయన అభిమానంగా మారడం అన్నీ చూపించారు. మన తెలుగు వాళ్ళకి సినిమా పిచ్చి చాలా ఎక్కువ, గోదావరి వాళ్ళకి మరీ ఎక్కువ. నేను కూడా గోదావరి అండి. ఆ టైంలో సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర సందడి ఎలా ఉంటుంది అనేది చాలా బాగా రిక్రియేట్ చేశారు ఈ సినిమాలో. ఆర్ట్ డిపార్ట్మెంట్ మెచ్చుకోవచ్చు. మొత్తం గోదావరి జిల్లాలో ఆ టైంలో 1980s to 2000 టైంలో ఎలా అయితే ఉందో అలా రిక్రియేట్ చేయగలిగారు. డైరెక్టర్ విజన్కి అసలు హ్యాట్స్ ఆఫ్. చాలా అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ టైంలో మేము కూడా అలాగే సినిమాకి వెళ్ళేవాళ్ళం కాబట్టి మాకు కూడా తెలిసి ఎలా ఉంటుందో, ఇంచుమించుగా ఎలా ఉండదో అలాగే చూపించారు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంకా వెంటనే ఫ్యాన్ వార్స్ అండ్ ఫ్యాన్స్ డబ్బులు వేసుకుని సినిమాని ఆడించడం అది కూడా టచ్ చేశారు. ఫ్యాన్ వార్స్ అంటే గుర్తొచ్చింది, మా బాబాయ్ ఏమో సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాను, మేమేమో చిరంజీవి అంటే ఇష్టం ఉండేది బాగా అప్పట్లో. సో మా ఇంట్లో కూడా మా బాబాయ్ మేము కొట్టుకునేవాళ్ళమే. మా బాబాయ్ని మేము అందరం బెండప్పరా అనేవాళ్ళమే. ఆయన మమ్మల్ని చెంపంజి అనేవాడు. ఇప్పుడు ఆ ఫ్యాన్ వార్స్ సరదాగా ఉంటాయి, కొన్నిసార్లు సీరియస్ అవుతాయి బయట. అది మేము చూసాం చాలాసార్లు చిన్నప్పుడు. అది కూడా ఇక్కడ బాగా చూపించారు. ఆ టైంలో మనం సినిమాలు చూసుంటే మనం డెఫినెట్ కనెక్ట్ అవుతాం ఆ సీన్స్కి. ఆ తర్వాత రామ్ లవ్ స్టోరీ క్యూట్గా ఉంది, కానీ కొంచెం పెద్దగా ఉంది. ఇంతవరకు స్టోరీ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏంటో ఉంటుంది అనుకుంటాం, కానీ ఏమీ ఉండదు. అక్కడి నుంచి ఇంకా స్టోరీ స్లో అయిపోతుంది. అంటే లవ్ స్టోరీ చాలాసేపు ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫాదర్ తెలుస్తుంది. హీరోయిన్ ఫాదర్ థియేటర్ ఓనర్ అనమాట. సో ఈయన హీరో ఛాలెంజ్ చేస్తారనమాట, నేను కూడా థియేటర్ కట్టి మీ అమ్మని పెళ్లి చేసుకుంటాను అంటాడు. తర్వాత ఆయన ఎలా ఎదిగాడు, ఇంకా ఎదిగడం తెలుసుకోదు మీకు. ఎక్కువ తొలిమెట్టు ఉంటుంది కదా మన రజనీకాంత్ స్టోరీ, అట్లనే ఇంకా నడిపిస్తారు. చాలాసేపు ఉంటుంది. అది కొద్దిగా క్రిస్ప్గా ఉంటే బాగుండేది. అది చాలా ఎక్కువసేపు అనిపించింది. దాంతోపాటుగా ఊరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడము అది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ టు క్యారీ ఇన్ ద మూవీ. ఈ సినిమా స్వాతిని బాగా వాడారు. స్వాతి అంటే ఆ స్వాతి కాదండి బాబు. స్వాతి అంటే స్వాతి మ్యాగజైన్. స్వాతిలో పేజ్ నెంబర్స్ వాడుకుని కొన్ని జోక్స్ ఉంటాయి, బాగా పేరాయి. ఆ స్వాతి చదవడానికి అర్థమవుతుంది ఆ జోక్స్. ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాదు, కానీ ఇప్పుడు స్వాతి చదివిన జనరేషన్కి బాగా అర్థమవుతుంది. అందులోనే అనంత్ శ్రీరామ్ గారు కూడా ఒక చిన్న క్యామియో రోల్ చేశారు. అది యాక్చువల్గా బాగా పండింది. అది సత్య కామెడీ. అసలు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా నవ్వు వచ్చింది. థియేటర్లో అందరూ నవ్వుతున్నారు. అసలు ఆయన ఎక్సలెంట్గా చేశారు. ఆయన ఉన్నంతసేపు నవ్వుకున్నాము అంతే. అంతకంటే ఇంకా ఎక్కడ కూడా మనకి పెద్దగా నవ్వు రాదనమాట. సినిమా అంతా సీరియస్ మోడల్స్ అవుతూ ఉంటుంది. జనరల్గా రామ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్మార్ట్ శంకర్ సిరీస్, అందులో ఓవర్ యాక్షన్ చూసి చిరాకు వచ్చింది. కానీ ఈ మూవీలో ఈజ్ గ్రౌండెడ్. ఆ క్యారెక్టర్కి ఎంతవరకు చేయాలో అంతే, ఎక్కువేం చేయకుండా అది కొలత కోసినట్టు చేశాడు ఆయన. అది చాలా బాగా నచ్చింది. భాగ్యశ్రీ బస్సు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఆమె. ఐ థింక్ షీఈ్ ఎ ప్రామిసింగ్ యాక్టర్. మన కాంతాలో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక్కడ కూడా షీ డిడ్ రియలీ గుడ్ జాబ్. మీకు కాంతా రివ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఉపేంద్ర గారు ఈ క్యారెక్టర్కి ఎంత చేయాలో అంత చేశారు.
కానీ ఆయన మన తెలుగు సూపర్ స్టార్ కాదు కదా ఎంత అనుకున్నా. సో కాబట్టి యాక్సెప్ట్ చేయలేకపోతాను, నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోయాను సూపర్ స్టార్గా. ఈజ్ ఎ గుడ్ యాక్టర్, మాకు తెలుసులేరా. కన్నడలో సూపర్ స్టార్ అయి ఉండొచ్చు, కానీ మనకు మాత్రం తెలుగు సినిమా కాబట్టి సూపర్ స్టార్ అంటే మన ఓల్డ్ తెలుగు హీరోస్ ఎవరైనా పెట్టాల్సింది. కానీ వాళ్ళందరూ ఇంకా 20-30 సంవత్సరాల హీరోయిన్స్తో తతికలాడదాకి ఊళ్ళు ఎడుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తారనుకోవడం మన భ్రమే. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకనే ఈ మూవీ ఉపేంద్రగా తీసినట్టున్నారు. నెవర్త్లెస్ ఆయన చాయిస్ కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. మనం మూవీ కనెక్ట్ అవ్వలేకపోయాం అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే. మన తెలుగు వాళ్ళు అయితే బాగుండేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. 1980s to 2000 అట్మాస్ఫియర్ని బాగా క్రియేట్ చేశారు వాళ్ళు. ఎక్కడ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు. అన్ని రియల్ లొకేషన్స్లో తీశారు మ్యాక్సిమం. సో అందువల్ల చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. గోదావరి జిల్లాలో ఆ టైంలో ఎలా ఉంటుందో అలాగే మ్యాక్సిమం చూపించారు. 2-3 డైలాగ్స్ బాగా పోయినాయి. అందులో ఒక డైలాగ్ ఏంటంటే ఫ్యాన్ వార్స్ టైంలో వాళ్ళు ఫైట్కి వస్తారన్నమాట అవతల వాళ్ళు. అప్పుడు హీరో ఏమంటాడు, ఇప్పుడు కాదురా అంటాడు, ఫైట్ ఇప్పుడు కాదురా నాకు పని ఉంది వెళ్ళాలంటాడు. ఎరా ఇదేమో స్వప్నం అనుకుంటున్నావా, నీకు అవసరం పెట్టుకోవడానికి, ఇది గొడవరా అంటాడు. అడలే బాగా నచ్చింది. అందులో థియేటర్లో చాలా మంది నవ్వారు. ఈ మూవీ ప్రీచీకి అయితే లేదు, జస్ట్ నార్మల్ స్టోరీలాగా చూపించారు మ్యాక్సిమం. గోదావరి యాస మాత్రం చాలా బాగా చేశారు రామ్ అండ్ హీరోయిన్ కూడా. మిగతా యాక్టర్స్ అందరూ కూడా గోదావరి యాసను మాత్రం బాగా చేశారు. సినిమా అంతా గోదావరి యాస ఉంటుంది, 2-3 చోట్ల పోయినా బట్ 90% ఆఫ్ ది డైలాగ్స్ గోదావరి యాసలో ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. జనరల్గా ఏం చేస్తారంటే మూవీ స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత మొత్తం మారిపోతుంది. బట్ ఈ మూవీలో మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ గోదావరి యాసని క్యారీ ఫార్వర్డ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల అనుకుంటా నాకు మూవీ అక్కడ జరుగుతున్నట్టే అనిపించింది. మ్యూజిక్ అంతేం బాగాలేదు. మన రామ్ ఒక పాట రాశారు కదా, ఆ పాట అయితే బాగా ఉన్నట్టుంది. మిగతాదంతా అంత సూపర్గా అయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కైండ్ ఆఫ్ ఓకే. చాలా చోట్ల ఆ సాంగ్ రాశారు కదా ఆయన, చాలామంది కింద కామెంట్స్ చేశారు, పాటలు తర్వాత దగ్గర హిట్ కొట్టన్నా ఫస్ట్ అని చాలామంది కామెంట్స్ పెట్టారు. సో మన రామ్ కొద్దిగా హిట్స్ మీద దృష్టి పెడితే బాగుంటుందేమో. అది నా అభిప్రాయం కాదు, ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం. హీరో పేరు సూర్య, అభిమాని పేరు సాగర్. హీరో ఎప్పుడు కనిపించినా మనకి ఆ టైంలో వర్షం వస్తూ ఉంటుంది. అంటే సాగర్ అంటే వాటర్ కదా, సో వర్షం ఎప్పుడు చూపిస్తూ ఉంటారు మనకి. ఒక సింబాలిక్గా నచ్చింది అది నాకు. చాలా సీన్లలో ఉపేంద్ర కనిపించే ప్రతిసారి కూడా ఎక్కడో చోట వాటర్ ఉంటుంది. ఆయన ఉనికికి వాటర్ అంటే సాగర్ లాంటి అభిమానులు చాలామంది ఉన్నారు అనే విధంగా ఆ సీన్స్ పెట్టారు. ఇలా పాయింట్స్ కింద చూస్తే అన్ని పాయింట్స్ బాగుంటాయి. బట్ 3 hours మూవీ 2.5 hours మూవీ కట్ చేసి ఉంటే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వచ్చేవాడికి మీకు చిరాకు వచ్చేస్తుంది, ఇంకా ఇప్పుడు వద్దరే సినిమా అనిపిస్తుంది అనమాట. అదర్వైజ్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కష్టపడి పని చేశారు. అండ్ క్లైమాక్స్ ఎటకారంగా ఉంటుంది. ఆ సినిమా యొక్క స్టాండర్డ్స్కి క్లైమాక్స్ అస్సలు సూట్ అవ్వలేదు. సినిమా స్టాండర్డ్స్ ఒకలా ఉంటే క్లైమాక్స్ మాత్రం చాలా చీప్గా అనిపించింది నాకు. ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది నేనే చెప్పను. నాకు నచ్చలేదు సినిమా, చాలా ల్యాగ్ ఉంది. అంత ల్యాగ్ కట్ చేసి ఉంటే నాకు కొద్దిగా నచ్చేదేమో. బట్ సినిమా అయితే నాకు నచ్చలేదు. కానీ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. నెక్స్ట్ వీక్ అక్కడ ఉంది, దొరికిపోతానని భయం వేస్తుంది. చూద్దాం ఏమవుతుందో. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ రివ్యూ, దట్ ఈస్ అఖండ 2. థ్యాంక్ యూ. Bye. See you soon.